తింగరి మేనకోడళ్ళు రెండవ భాగంలో లలిత లావణ్యకి కూరగాయలు కట్ చేయమని భవానీ చెప్పి వెళ్తుంది. వాటితో ఆ మేనకోడళ్ళు ఆటలాడుతూ ఇల్లంతా పరిచేస్తారు. అది చూసి వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుని తన మేనకోడళ్ల తింగరి పనులను భరించటం ఇక తన వల్ల కాదు అనుకుంటుంది భవానీ. తీసుకెళ్లమని తమ్ముడికి చెప్పాలి అనుకుంటుంది. ఇంతలో వాకింగ్కి వెళ్ళొచ్చిన మామయ్య హర్షవర్ధన్ ముందు తాగే రౌండ్స్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు మేనకోడళ్ళు. ఇక ఆ తర్వాత ఏమైందనేది తింగరి మేనకోడళ్ళు 3వ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం. భవానీ బాక్స్ కట్టి ఇస్తుంది. హర్షవర్ధన్ అది తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తింగరి మేనకోడలిద్దరూ రెడీ అవుతారు. సోఫాలో కూర్చుని టీవీ చూడాలి అనుకుంటారు. కానీ టీవీ పెట్టడానికి మాత్రం వాళ్ళిద్దరిలో ఎవరూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఒకరికొకరు నువ్వే పెట్టు, లేదు లేదు నువ్వే పెట్టు అంటూ గొడవ పడుతూ ఉంటారు. లల్లి, ఇప్పుడు టీవీ పెడతావా లేదా? ఏంటి బెదిరిస్తున్నావా? భయపెడుతున్నావా? లేదు లల్లి, బతిమాలుతున్నానే, వెళ్ళి కొంచెం టీవీ పెట్టచ్చు కదే. నువ్వు బతిమాలినా నా కాళ్ళు మొక్కినా నేను టీవీ పెట్టనంటే పెట్టను, అర్థమైందా? నా కాళ్ళు మొక్కినా నేను టీవీ పెట్టను, ఇది గుర్తుపెట్టుకో. సరే, పెట్టుకుంటే పెట్టకపోతువే, అంతేకాని నా కాళ్ళు మొక్కినా అని ప్రత్యేకంగా అన్నిసార్లు ఎందుకు అంటున్నావే? నాకేం అర్థం కావట్లేదు. బుర్ర మోకాల్లో ఉంటే ఏం అర్థం అవుతుందిలే. వెళ్ళి నువ్వే పెట్టుకో టీవీ. నువ్వు మాత్రం బుర్ర అరికల కింద ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇద్దరి మేనకోడళ్ల మాటలు కాస్త వాదనగా మారుతుంది. కోపాన్ని తీసుకొస్తాయి. అంతే, కోపంగా లావణ్య తన చేతిలో ఉన్న టీవీ రిమోట్ని విసిరేస్తుంది. అది లలిత చూస్తుంది. నీకేనా కోపం వచ్చేది? నాకు కూడా వస్తుంది చూడు. నువ్వు టీవీ రిమోట్ పగలకొట్టావు కదా, ఇప్పుడు చూడు అంటూ లేచి టీవీ దగ్గరికి వెళ్తుంది. సన్ డైరెక్ట్ టీవీ రిమోట్ తీసుకొచ్చి ఇంకొంచెం గట్టిగా నేల మీద కొడుతుంది లలిత. ఈ లేచేదేదో అప్పుడే లేస్తే ఇప్పుడు ఇద్దరం టీవీ చూస్తుండేవాళ్ళం కదా. పైగా 2 రిమోట్స్ పగిలిపోయేవి కావు. ఇప్పుడు అత్తకి ఏం చెప్దాం? అంతా నీ వల్లనే. నువ్వు అప్పుడే టీవీ ఆన్ చేసి అయిపోయేది. నేను మాత్రం నీ పేరే చెప్తానమ్మా అత్తకి. చెప్పు, ముందుగా టీవీ రిమోట్ గురించి అడగమని అత్తకి నేనే చెప్తాను. అప్పుడు మన ఇద్దరిలో ఎవరు ముందుగా రిమోట్ పగలగొట్టారో తెలుస్తుంది అని లావణ్య కోపంగా అంటుంది. సోఫాలో ఉన్న పిల్లోని తీసి నేల మీదకి విసిరి కొడుతుంది. ఇది చూసి లలిత మరొక పిల్లోని తీస్తుంది. తను కూడా గట్టిగా నేల మీద కొడుతుంది ఆ పిల్లోని. కోపంగా అటూ ఇటూ చూస్తున్న లావణ్యకి డైనింగ్ టేబుల్ మీద ఉన్న గాజు గ్లాసులు కనిపిస్తాయి. సోఫా దగ్గర నుంచి గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది లావణ్య. ఒక గ్లాసును తీసి బలంగా నేల మీద కొడుతుంది. నువ్వే కొడతావా? నా కొట్టడం రాదా అంటూ లలిత కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ని తీసుకుంటుంది. నేల మీద గట్టిగా కొడుతుంది. ఇక ఆ విధంగా కోపంతో తింగరి మేనకోడలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సామాన్లు పగలగొడుతూ ఉంటారు. అలా ఇంట్లో ఉన్న సామాన్లని పగలగొట్టి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలసిపోతారు. అప్పుడే స్నానం చేసుకుని రెడీ అయి వాళ్ళ దగ్గరికి వస్తుంది భవానీ. ఇల్లంతా చిందరవందరగా ఉండటం చూసి షాక్ అవుతుంది. వెంటనే తేరుకొని తన తింగరి మేనకోడలను చూస్తుంది. పగలగొట్టి అలసిపోతున్నారు, తాగడానికి నీళ్ళు తెమ్మంటారా? ఆ మాట విని గబుక్కున అర్థం చూస్తారు వాళ్ళిద్దరూ. ఇప్పుడేం తిడుతుందోనని ముఖాలు దించుకొని ఉంటారు. ఏమీ మాట్లాడకుండా తలదించుకొని ఉంటారు. మీరు పగలగొట్టినందుకు నాకేం బాధలేదు. వీటికి సరిపడా బిల్లును రెడీ చేసి మీ నాన్నకి పంపిస్తాను. తిరిగి మీ నాన్న డబ్బులు మాత్రమే పంపిస్తే మీరు ఎక్కడ ఉంటారు? ఆయన వస్తే మాత్రం మిమ్మల్ని పంపించేస్తాను. వద్దత్తా, మమ్మల్ని ఇంకా ఇంటికి పంపొద్దు. మేము ఇంకా చూడాల్సింది చాలా ఉన్నాయి కదా. సరే అయితే, మీరు ఈ పని చేశారు కదా, అందుకు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. పనిష్మెంట్ అనగానే అక్కా చెల్లెళ్ళు కంగారు పడిపోతారు. ఏమి ఇవ్వబోతోందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ఆలోచించినా వాళ్ళ చిన్న బుర్రలకి ఆ పనిష్మెంట్ ఏంటో అర్థం కాదు. ఇక ఈ పనిష్మెంట్ ఏంటో తెలుసుకునే వరకు తింగరి అక్కా చెల్లెళ్ళ మనసు కుదుట పడేలా ఉండదు. అత్తా, ఆ పనిష్మెంట్ ఏంటత్తా? నేను పనిష్మెంట్ అనగానే మీరేదో ఊహించుకొని ఉండే ఉంటారు కదా. ఆ ఊహించుకున్న దానిలో పనిష్మెంట్ ఉన్నదా లేదా నేను చెప్తాను. మీరు అనుకున్న పనిష్మెంట్ ఏంటో చెప్పండి. ఈ ఎండలో నిలబెట్టడం, గోడ కుర్చీ వేయించడం, చేతుల మీద కొట్టడం, ఒకరితో ఒకరి చెంపలపై కొట్టించడం, 100 బింగిలు చేయించడం, బరువైంది నడుము కట్టి స్కూల్ గ్రౌండ్స్లో 20 రౌండ్స్ పరిగెత్తాలి. ఓహో, మీరు చేస్తే ఇన్ని పనిష్మెంట్స్ ఇవ్వచ్చని బాగా గుర్తు చేశారు ఆ కోడల్లో. నిజంగానే మీరు తింగిరి మేనకోడలు అనిపించుకున్నారు. ఆ మాట విని అక్క చెల్లెళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ పనిష్మెంట్స్ నేను నోట్ చేసుకున్నానులే, కానీ ఇక మీదట మీరు ఒక చోట కుదుటిగా ఉండకపోయినా, చెప్పిన పని చెప్పినట్టుగా చేయకపోయినా
ఈ పనిష్మెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ మీద ప్రయోగిస్తాను. అప్పుడు మీరు కూడా ఎలా దారిలోకి రారో నేను చూస్తాను. మాకు ఏ దారో చెప్పకుండా దారిలోకి రావాలంటే ఎలాగత్తా? ఏ దారిలోకి రావాలో చెప్పత్తా, మేము వస్తామో రామో ఇప్పుడు తెలుస్తుందిగా. మేత ఎంగరి యాక్టింగ్ చాలు చాలు. ఈ రోజు నడిచే పనిష్మెంటు ఏంటంటే నాతో పట్టరండి చూపిస్తాను అని మేనకోడలిద్దరిని తీసుకొని బిల్డింగ్ పైకి వస్తుంది. అక్కడ అన్ని పూల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. చాలా పూల మొక్కలుంటాయి. వాటిని చూస్తారు మేనకోడళ్ళు. పూలు చాలా బాగున్నాయత్తా, ఈ పూల మొక్కలు మనయేనా? కాదు మేనకోడలా, పక్కింటాళ్ళయి మన ఇంటి మీద పెట్టారు. నువ్వు నిజంగా తింగిరిదానివే. మన పూల మొక్కలు కాబట్టే మన ఇంటి మీద పెట్టారు. పక్కింటాళ్ళవి మన ఇంటి మీద ఎందుకు పెడతారు చెప్పు అని లలిత అది విని భవాని ఇద్దరూ నవ్వుకుంటారు. లావణ్య మూతి ముడుచుకుంటుంది. చూడండి కోడలో, ఈ మొక్కలన్నీ మనయే. మీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే కింది నుంచి నీళ్ళు తీసుకొచ్చి మొక్కలకు పోయాలి. అంతే కదత్తా, మేమిద్దరం కలిసి నీళ్ళు పోసేస్తాం. పోయడం అంటే పై నీళ్ళు పోయడం కాదే, మొక్కల వేర్లు తడవాలి. అలా పోయింది నీళ్లు. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి పూల మొక్కలన్నీ నేలతో తడిసిపోయి ఉండాలి మరి అని చెప్పి అక్కడి నుంచి భవాని వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక అక్కా చెల్లెళ్ళు లావణ్య లలిత కలిసి బిల్డింగ్ మీద నుంచి కిందకి వస్తారు. బయట ఉన్న ట్యాప్ దగ్గర బకెట్లో నీళ్లు పట్టుకుని పైకెళ్తారు వాళ్ళిద్దరూ. మనం పని చేస్తామా లేదా అని అత్త మనకు టెస్ట్ పెట్టింది. మనం ఏంటో మన తెలివేంటో నిరూపించుకోలేదా అని తింగరి మేనకోడళ్ళిద్దరూ బకెట్తో కింద నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. పూల మొక్కలన్నీ నీళ్లతో తడిసిపోయి ఉంటాయి. నీళ్లన్నీ పూల మొక్కల కుండీల్లో నుంచి కిందకి జారుతూ పడుతూ ఉంటాయి. లల్లి, నేల మొత్తం తడిసిపోయింది కదా, ఇంక చాలేవే, తీసే నీళ్లు. లేదు లావణ్య, అత్తయ్య ఏమందో ఒకసారి గుర్తించుకో. నీళ్లు పోయడం పైపైనే కాదు, ఏర్లు కూడా తడవాలి అంది కదా. మరి మనకి ఎలా తెలుసుని చెప్పు, ఏర్లు తడిసాయా లేదా అని. అయ్యో లల్లి, నీకు కొంచెం కూడా బుర్రలేదు. మనకి ఎలా తెలుస్తుందో నీకు తెలీదా? అయితే నేను చెప్తా, నేను మనం ఒక చెట్టుని పీకి చూస్తే తెలుస్తుంది అని తింగరి మేనకోడళ్ళిద్దరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మొక్కని పీకి చూస్తారు. వేర్లు తడవకుండా ఆ మొక్క కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ మొక్కని బకెట్లో ముంచి తీస్తారు. అలా ఈ తింగరి మేనకోడళ్ళిద్దరూ ఒక్కొక్క పూల మొక్కను పీకి వేర్లు తడిచినాయా లేదా అని చూసుకుంటారు. బకెట్లో ముంచి పక్కన పెడుతూ ఉంటారు. లల్లి, ఇప్పుడు చూడు, బయటికి వెళ్ళిన అత్త రాగానే మనం చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండదు. కావాలంటే మనకి ఏదైనా కొనిస్తుంది కూడా. అవును లావణ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. అత్త వచ్చే వరకు మనం ఇక్కడ ఉండడం ఎందుకు చెప్పు, కిందికి వెళ్ళిపోదామే. కిందికి వెళ్ళిపోతే ఎండకి మొక్కలు తడెండిపోతాయి లల్లి. అందుకే మనం నీళ్లు పోస్తూనే ఉండాలి. నువ్వు వెళ్ళి కొన్ని నీళ్లు తెచ్చి ఈ బకెట్లో పోయి నేను మగ్గుతో పూల మొక్కలకి నీళ్లు పోస్తాను. అబ్బా లావణ్య, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నేను మెట్లు దిగి ట్యాప్ దగ్గరికి వెళ్ళి బకెట్ నిండా నీళ్ళు పట్టుకుని వచ్చి పోతే నువ్వు ఎటు కదలకుండా ఇక్కడ నిలబడి నీళ్లు పోస్తుంటావా? నేను అందుకు ఒప్పుకోను అని మళ్ళీ ఆ మేనకోడళ్ళిద్దరూ గొడవపడుతూ ఉంటారు. ఒక గడ్డం ఉన్న వ్యక్తి తింగరి మేనకోడళ్ళ ఫోటో పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏమైందనేది తింగరి మేనకోడళ్ళు 4వ భాగంలో తెలుసుకుందాం.